122వ కీర్తన. 122వ కీర్తన 6వ వచనం అందరము కలిసి చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్యములో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ చక్కటి మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసును వాడుకొనమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చేరువచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో జ్ఞాపకం చేసుకునమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము గత 2 వారాల నుంచి సంఘ ప్రార్థన కొరకై 122వ కీర్తన 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు నమ్మిన ఒక విశ్వాసికి లేక దేవుని బిడ్డకి దేవుని మందిరం విషయమై ఉండాల్సిన లక్షణాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకి ఏముండాలి? సంతోషం ఉండాలి. మొదటి వచనములు అదే మనం చూస్తాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని మందిరానికి రావడానికి మనకెంతో సంతోషం ఉండాలి. ఇక రెండవది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పుకున్నాం. 4వ వచనంలో ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని చదువుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరానికి వచ్చి సంతోషంగా వచ్చి, రెండవదిగా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మేళ్ళు చేసినాడు. ఐగుప్తు నుంచి విడిపించాడు. అరణ్యములో 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. కనాను దేశాన్ని వారికి స్వాస్యంగా ఇచ్చాడు. కనుక దేవుడు వారి ఎడల చేసిన మేలులు తలపోసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి వారు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ 2 విషయాలు మనము ఇంతకు ముందే మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరానికి సంతోషంగా రావాలని, దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలని చెప్పుకున్నాం. ఈరోజు 3వ మాట 6వ వచనం చదవండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసికి దేవుని మందిరం పట్ల ఉండాల్సిన 3వ లక్షణం, దేవుని మందిరము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ కీర్తనకారుడు యెరూషలేము యొక్క క్షేమము కొరకు దేవుని పిల్లలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
యెరూషలేం అనేది ఇశ్రాయేలు ప్రజలకేంటి క్యాపిటల్ సిటీ, రాజధాని. రాజు కూడా అక్కడే ఉండి పరిపాలన చేస్తాడు. చూడండి 5వ వచనం, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములో దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. దావీదు యొక్క సింహాసనం, దావీదు యొక్క వంశీయుల యొక్క సింహాసనాలు అక్కడే ఉన్నాయి. ఎందుకు యెరూషలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడంటే, యెరూషలేం అనేది ఇశ్రాయేలు ప్రజలకి రాజధాని. రాజు అక్కడే ఉంటాడు. అక్కడి నుంచే ప్రజలందరికీ చక్కటి పరిపాలన సాగిస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభు కూడా ఈ మాట చెప్పాడు. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. యెరూషలేము తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు, అది మహారాజుకేంటి పట్టణము అని చెప్పినాడు. కాబట్టి యెరూషలేం అనేది రాజులుండే స్థలం, అక్కడి నుంచి పరిపాలన జరిగించే స్థలం. శత్రువులు మొట్టమొదటిగా వచ్చి చుట్టుముట్టేది ఎక్కడ? యెరూషలేమునే. అందుకనే యెరూషలేం బాగుంటే ఇజ్రాయెల్ దేశం అంతా బాగుంటుంది. యెరూషలేము క్షేమంగా ఉంటే దేవుని ప్రజలంతా క్షేమంగా ఉంటారు. అందుకనే దేవుని ప్రజల యొక్క క్షేమం ఉండాలంటే యెరూషలేము క్షేమంగా ఉండాలి. అందుకని యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అంతేకాదు దేవుని మందిరం కూడా యెరూషలేములోనే ఉంది. దేవుని మందిరం అక్కడ ఉంది. అందుకనే 9వ వచనంలో మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము అన్నాడు. మందిరం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. అందుకని యెరూషలేము రాజులు సింహాసనం వేసుకొని ఆ పరిపాలన జరిగించే స్థలము, అలాగే దేవుని మందిరం ఉన్న స్థలం. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుకనే మనం కూడా దేవుని మందిరం, దేవుని యొక్క ప్రజల క్షేమం కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్లో మనము శత్రువులు ముఖ్యంగా యెరూషలేమునే ముట్టడించారు. యెరూషలేం మీదనే దండయాత్ర చేసి యెరూషలేం పట్టణాన్ని నాశనం చేయాలని చూశారు. అసలు రాజుండే పట్టణాన్ని ముట్టడిస్తే ఆ రాజ్యాన్ని మొత్తం ఏం చేయొచ్చు? కైవసం చేసుకోవచ్చు. అందుకనే శత్రువులు బైబిల్లో యెరూషలేమును, దేవుని ప్రజలను ముట్టడించే ప్రయత్నం చేసినట్లు, ముఖ్యంగా యెరూషలేములో ఉండే దేవుని మందిరాన్ని కూడా ముట్టడించే ప్రయత్నం చేసినట్లు మనం చూస్తాం. చూడండి 83వ కీర్తన 1 నుంచి చదవండి. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఏమనుకుంటున్నారంట? ఇశ్రాయేలును పేరు ఇక జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదాము రండని. శత్రువులు ఏమని చెప్పుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజల మీదకి పోదాం రండి.
వారిని చుట్టుముట్టుదాము రండి. వారి పేరే ఇంకా భూమి మీద ఇంకా జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళను సంహరిద్దాము రండి అని చెప్పుకుంటున్నారు. అందుకనే మొదటి వచనంలో ఈ ఆసాపు భక్తుడు దేవా ఊరకుండకుము, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు ఏం చేస్తున్నారంటే అల్లరి చేస్తున్నారు. శత్రువులు దేవుని పిల్లల్ని ద్వేషిస్తున్నారు. దేవుని పిల్లల్ని నాశనం చేయాలని, వాళ్ళను సంహరించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఊరకుండద్దు. వారు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఇప్పుడు 12వ వచనం చదవండి. దేవుని నివాస స్థలములను ఈ శత్రువుల యొక్క ఆలోచన ఎక్కడ దాకా వచ్చింది? దేవుని ప్రజలను సంహరించడమే కాదు, దేవుని నివాస స్థలమును కూడా ఏం చేద్దాం? ఆక్రమించుకుందామని శత్రువు ఏమని చెప్పుకుంటున్నాడంటే దేవుని ప్రజలను సంహరించాలి, చివరికి ఏం చేయాలి? దేవుడు నివసించే స్థలాన్ని ఏం చేయాలి? ఆక్రమించుకోవాలి. ఇది శత్రువు యొక్క చెప్పండి 3వ వచనంలో మనం చదువుకున్నాం. వారు కపటోపాయములు పన్నుచున్నారు. శత్రువు యొక్క కపటోపాయం అదే. తర్వాత నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. శత్రువు యొక్క ఆలోచన, శత్రువు యొక్క కపటోపాయము, శత్రువు యొక్క ఆలోచన ఏంటంటే దేవుని ప్రజలను సంహరించాలి, దేవుడి యొక్క నివాస స్థలమును ఏం చేయాలి? మనము ఆక్రమించుకోవాలి. అది శత్రువు యొక్క ఆలోచన. ఇప్పుడు శత్రువు వచ్చి దేవుని ప్రజలకు కీడు చేసి సంహరించి దేవుడు నివసించే స్థలం మందిరమే ఆక్రమించాడు అనుకోండి, ఇంకా అయిపోయా. ఇక మందిరాన్ని శత్రువు ఆక్రమిస్తే ఏమవుతుంది? ఇంకా శత్రువు ఆక్రమించిన తర్వాత ఇంకా ఆడ జరిగే కార్యాలన్నీ శత్రువు కార్యాలే జరుగుతాయి. బైబిల్ అదే జరిగింది. దావీదు తర్వాత జరగబోయేది మరి దేవుడు దావీదుకు బయలుపరిచాడేమో మనకు తెలియదు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే యెరూషలేమును శత్రువులు ఏం చేయబోతున్నారు? ఆక్రమించుకోబోతున్నారు. శత్రువులు దాన్ని ఆక్రమించుకొని మందిరాన్ని పాడు చేయబోతున్నారు. అది దేవునికి ఆత్మ ద్వారా ముందే బయలుపరచబడినట్టు ఉంది. వాస్తవంగా యెరూషలేము దేవాలయం దావీదు కాలంలో కట్టబడలేదు. దావీదు తర్వాత సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. సొలొమోను కాలంలో మందిరం కట్టబడినప్పుడు ఆ మందిరాన్ని గురించి, సొలొమోను యొక్క పరిపాలన, ఆ రాజ వైభవాన్ని గురించి ఇతర దేశస్తులు కూడా విని ఏం చేశారు? ఆశ్చర్యపడి సొలొమోను యొక్క కట్టడాలను చూడడానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, వినడానికి ఆయా దేశాల నుంచే వచ్చారు. కాబట్టి అంత ఉన్నతంగా యెరూషలేము దేవుని యొక్క మందిరము, అంత పేరుగాంచిన స్థలము తర్వాత కాలంలోకి వచ్చేసరికి ఆ స్థలంలోకి ఎవరు వచ్చారు? శత్రువులే వచ్చేసారు. చూడండి 74వ కీర్తన 3వ వచనం. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. ఈ కీర్తన రచించింది పైన చూస్తాం, ఆసాపు కీర్తన. ఈ ఆసాపు దినాల్లో కూడా మందిరం లేదు. ఈ ఆసాపు ఎప్పుడు జీవించాడంటే దావీదు కాలంలోనే. దావీదు కాలంలో ఏం లేదు, మందిరం లేదు. కానీ ఈ ఆసాపు కూడా దేవుని మందిరంలో జరగబోయే శత్రువు చేసే కార్యాలు ముందుగానే దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచినట్టుంది. ఎప్పుడో జరగబోయే సంగతులు ఆసాపు ముందుగానే ఈ కీర్తనలో రచించినాడు. 3వ వచనంలో ఏమన్నాడు? శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న
సమస్తం ఏం చేశారు? పాడు చేసి ఉన్నారు. ఇప్పుడు 4వ వచనం, నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. దేవుని యొక్క మందిరములో విరోధులు ఏం చేస్తున్నారు? ఆర్భటించుచున్నారంట. ఆర్భటించడం అంటే కేకలు వేయడం, జయధ్వనులు చేయడం, విజయధ్వని తమ ధ్వజాలు ఎత్తారంట. ధ్వజము అంటే జెండా. ఇప్పుడు చూడండి, మనము మొన్న ఆగస్టు 15కి జెండా ఎగరేసాం. ఎందుకు? మన దేశానికి విజయం వచ్చినందుకు, స్వాతంత్రం వచ్చినందుకు. పూర్వకాలము విజయం పొందినప్పుడు జయించిన వారు ఏం చేస్తారు? వారి దేశపు జెండాను వాళ్ళు ఎగరేస్తారు. అట్లా శత్రువు ఎక్కడ ఎగరేశాడు జెండా? మందిరంలో ఎగరేశాడు. అంటే మందిరంలోకి వచ్చి శత్రువు ఏం చేశాడు? మందిరం ఆక్రమించుకొని నేను మందిరములో ఉన్న దేవుని ప్రజలను జయించాను అని జెండా ఎగరేశాడంట. ఎంత విచిత్రం చూడండి. ఆసాపు కాలంలో ఇది జరగలేదు, కానీ ఎప్పుడో జరిగే విషయాన్ని ఆయన ముందుగానే ఆత్మరూపముగా, అంటే ఆత్మచేత ప్రేరేపించబడి ఈ సంగతులు చెప్పినాడు. దావీదు కూడా తన కాలానికి ముందు యెరూషలేముకి ఏదో నష్టం జరగబోతుందని ఆయన గ్రహించిన వాడై, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయండి అని దేవుని ప్రజల్ని ముందే హెచ్చరించినాడు. ఆసాపు కూడా దేవుని మందిరంలోకి శత్రువులు వచ్చారు. దేవుని మందిరంలో వాళ్ళు ఏం చేశారు? మందిరాన్ని నాశనం చేసి మందిరాన్ని జయించి మందిరంలో విజయకేతనం జెండా ఎగరేశారు అని చెబుతూ ఇంకా కింద చూడండి 5వ వచనం, దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డళ్ళను ఎత్తినట్లుగా శత్రువులు ఎట్లా కనపడుతున్నారంటే ఆసాబికి దట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్డళ్ళు ఎట్లా ఎత్తుతారో అట్లా మందిరంలో శత్రువు గొడ్డళ్ళు ఎత్తినట్లు వాళ్ళు కనపడుతున్నారంట. 6వ వచనం, ఇప్పుడే వారు గొడ్డళ్ళను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని, దేవుని మందిరం యొక్క విచిత్రమైన పనిని ఏం చేశారు? బొత్తిగా వెరగొట్టుదురు. 7వ వచనం, నీ పరిశుద్ధ మందిర స్థలమునకు అప్పుడు ముట్టిలేదు, కానీ తర్వాత ముట్టించబోయేది ఈయన ముందే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి సంగతులు రాసినాడు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరములను బొత్తిగా అనగదొక్కుదుమనుకొని దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. చూడండి, శత్రువులు వచ్చి దేవుని మందిరాన్ని ముట్టడించి మందిరంలో ఉన్న విచిత్రమైన ఆ పని అంతటిని అంతా ఏం చేశారంటే విరగొట్టి దేవుని మందిరానికి నిప్పు పెట్టారంట, అగ్ని పెట్టారంట. మందిరం బొత్తిగా ఏం చేశారు? నాశనం చేశారు. ప్రియులారా, దీనికి కారకులు ఎవరు? ఈ బైబిలే చెప్తుంది, దేవుని ప్రజలే. దేవుడు సొలొమోనుతో ముందే చెప్పినాడు. ఏమని? సొలొమోను ఏం చేసినాడు? మందిరం కట్టి ప్రార్థన చేసినాడు. ఏమని? దేవా, ఈ మందిరం మీద ఎల్లప్పుడూ నీ దృష్టి, నీ మనసు ఎల్లప్పుడూ దీని మీద ఉంచమన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే, నువ్వు చేసినట్లే నా దృష్టి, నా మనసు ఎల్లప్పుడూ దీని మీద ఉంటుంది కానీ అని ఒక మాట చెప్పినాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము ఎక్కడుంది ఆ మాట? 9వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము
మొదటి నుంచి చదవండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్పిన మాటలు ఇవే. మందిరం ముగించిన తర్వాత ప్రార్థన చేస్తే రెండవ మారు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై, నువ్వు చేసిన ప్రార్థన విన్నపాలు విన్నాను, అంగీకరించాను, ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను, నా కనుదృష్టి నా మనసు ఎల్లప్పుడూ దాని మీదనే ఉండును అని చెప్పి ఇక 4వ వచనం నుంచి అసలు విషయం చెప్తున్నాడు. 4వ వచనం, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేళ్ల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. తర్వాత ఇక్కడి నుంచి అయితే అంటే ఇంతకుముందు ఏం చెప్పాడంటే 4-5 వచనాల్లో సొలొమోను కానీ ఆయన సంతతి కానీ ఎలా జీవించాలో చెప్పినాడు. దేవుడు చెప్పినట్లే జీవిస్తే దావీదుతో నేను వాగ్దానం నిబంధన చేసినట్లు అలా నేనేం చేస్తాను, నీ సంతతి వారిలో ఒకడు సింహాసనం మీద ఉండక మానడు అని చెప్పినాడు. చెప్పి తర్వాత అయితే అన్నాడు, అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వాడిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను చేయబడదు. 8వ వచనం, సొలొమోను గచ్చిన ఆ మందిర మార్గమున వచ్చు వారందరూ దానిని చూచి ఆశ్చర్యపడి ఎగతాళి చేస్తూ ఈ మాటలు అంటారండి. ఈసీ అని యెహోవా ఈ దేశం నాకును ఈ మందిరమునకును ఈలాగును ఎందుకు చేసిన అడుగగా జనులు అన్యజనులు వాళ్ళు అట్లా అనుకుంటారు. ఏమని? ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తన దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. చూసారా, దేవుడు ఏం చెప్పాడంటే, మీరు గినక నా మాట విని నేను చెప్పినట్లు చేస్తే నేను మీ పితరుడు దావీదుతో చేసిన నిబంధన నేను మీ పట్ల నెరవేరుస్తాను. ఒకవేళ మీరే కానీ మీ సంతతి వారే కానీ నన్ను విడిచిపెట్టి మీరు అన్య దేవతలను అనుసరించి మీరు మీ ఇష్టానుసారంగా గనక జీవిస్తే నేనేం చేస్తే ఈ దేశంలో మిమ్మల్ని ఉండనియను. ఇప్పుడు నువ్వు కట్టిన ఈ మందిరాన్ని కూడా ఏం చేస్తాను, కొట్టివేస్తాను.
ఈ మందిరాన్ని నాశనం చేస్తాను. తర్వాత మనము రాజుల చరిత్ర మనం చదువుతాం. 11వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఇదే సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ అన్య స్త్రీలు ఏం చేశారు? ఈయనని హృదయము అన్య దేవతల వైపు తిప్పివేశారు. తర్వాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై పలుమార్లు హెచ్చరించాడు. మీరు బైబిల్ చదవండి. కానీ సొలొమోను దేవుని మాట వినలేదు. ఎందుకంటే జ్ఞానం ఎక్కువైపోయింది. ఎందుకంటే జ్ఞానవంతులకు ఎవరైనా చెప్తే వినరు. ఎందుకంటే నాకే అంత తెలుసు అనుకుంటారు. అందుకే సొలొమోనుకు చెప్పిన వినే, అంటే దేవుడు చెప్తేనే దేవుడే జ్ఞానం ఇచ్చాడు. దేవుని జ్ఞానం పొంది సొలొమోను ఏమనుకున్నాడంటే నాకే అంత తెలుసు అనుకొని చివరికి ఏమైపోయినాడంటే దేవుని మాటను పెడచెవిని పెట్టాడు. సొలొమోను నష్టపోయాడు. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. రెహబాము కాలంలో రాజ్యం ఏమైపోయింది? 2గా విడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగాను, 2 గోత్రాలు యూదా రాజ్యంగా విడిపోయింది. 10 గోత్రాలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విడిపోయిన తర్వాత బొత్తిగా చెడిపోయినారు. బైబిల్లో ఎంత చెడిపోయినారంటే వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి చివరికి అసూరు రాజు చేంజ్ చేశాడు. వీళ్ళని అసూరు చెరగ తీసుకొని పోయినారు. తర్వాత కొంతకాలానికి ఈ యూదా వారు 2 గోత్రాల వాళ్ళు కూడా వీళ్ళు కూడా విగ్రహాల వైపు తిరిగి అన్య దేవతలను పూజించి ప్రవక్తలు పెందల కాడ వచ్చి వాళ్ళని హెచ్చరిస్తే ప్రవక్తలను కొట్టినారు, దూషించినారు, హేళన చేసినారు. చివరికి ఇర్మియా ప్రవక్తనైతే నీళ్లు లేని గుంటలో పడేసినారు, చెరసాల్లో వేసినారు, తిండి సరిగా పెట్టకుండా ఇబ్బంది పెట్టినారు. ప్రవక్తలకు ఇలాంటి నష్టానిగా చేసినారు వాళ్ళు. కనుక దేవుడు చివరికి ఏం చేశాడంటే ఫైనల్గా ఇంకా వీళ్ళని శిక్షించక తప్పదని చెప్పి బబులోను రాజును తీసుకొని వచ్చాడు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము చివరి అధ్యాయానికి రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయము 17వ వచనము నుంచి, వారి మీదకంటే యోధా వారి మీదకి, ఆయన వారి మీదకి, అంటే బబులోను రాజు, కల్దీయుల రాజుని రప్పించింది ఎవరండి? దేవుడే. గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? శిక్షగా అన్యజనులకు అప్పగిస్తాడు, అన్య రాజులకు అప్పగిస్తాడు. అందుకనే కల్దీయుల రాజుకు అప్పగించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత ఫస్ట్ ఎవరిని చంపినాడు? శత్రువు వచ్చి యవనస్తులను చంపినాడు. ఎంత నష్టం కదా! యవనస్తుల్ని శత్రువు వచ్చి చంపేసినాడు. ఎక్కడ? మందిరములోనే. ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థలంలోనే, దేవుని గణపరచాల్సిన స్థలంలోనే శత్రువు వచ్చి ఏం చేశాడంటే యవనస్తులను ఏం చేశాడు? సంహరించను. తర్వాత అతడు యవ్వనుల యందైనను, యువతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను ఆ రాజు ఎవరిని కనికరించలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని పోయెను. అదియుగాక కల్దీయులు, అబ్బా ఎంత భయంకరమైన విషయం! ఒక అన్యరాజు, అన్యులు వచ్చి మందిరానికి ఏం పెట్టారు? నిప్పు పెట్టారు, అగ్ని పెట్టారు, తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి
దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము అంత నాశనం కావడానికి కారణం ఎవరు? దేవుని ప్రజలే. దేవుని మాట విననందుకు దేవుడే వారిని అన్యజనులకు అప్పగించాడు. దేవుని మందిరం పాడైపోయింది. ఎంతో మంచి పేరు విలాప వాక్యముల్లో ఇర్మియా ప్రవక్త విలపిస్తాడు. ఎంతో ఉన్నతమైన యెరూషలేము, సౌందర్యమైన పట్టణం. చూడండి ఆ మాటలు విలాప వాక్యములు. చూడండి ఎన్నో వచనం అది. మంచి చూడండి 13వ వచనం. ఇది ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 13 నుంచి చూడండి. యెరూషలేము కుమారి, ఏటి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడు ఎవరు? ఇప్పుడు 15వ వచనం. త్రోవను వెళ్ళు వారందరూ చప్పట్లు కొట్టెదరు. వాళ్ళంతా అన్యులు దారిన పోతా యెరూషలేమును చూసి అంటారంట, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు, సర్వభూ నివాసులకు ఆనందకరమైన నగరనియు. ఈ పట్టణమును గూర్చి ఏనా చెప్పిరి. ఒకప్పుడు ఎలాంటి పట్టణము? పరిపూర్ణ సౌందర్యము కలిగిన పట్టణము, భూనివాసులందరికీ ఆనందాన్ని కలిగించిన పట్టణం. ఇట్లాంటి పట్టణము ఏమైపోయింది? హేళనకి గురైపోయింది. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట దేవుని ప్రజలు వినలేదు. దేవుని మందిరంలోకి శత్రువులు వచ్చారు. దేవుని మందిరం నాశనం అయిపోయింది. అందుకనే 122వ కీర్తన 6వ వచనములో దావీదు ముందు జరగబోయే యెరూషలేముకు జరగబోయే విషయాలు ఆత్మ ద్వారా ఆయన గ్రహించిన వాడై ఆయన దేవుని ప్రజల్ని ఏమని హెచ్చరించాడు? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుని మందిర క్షేమం కోసం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లల మధ్య నెమ్మది, సంతోషం, సమాధానం ఉండాలంటే దేవుని మందిరం క్షేమంగా ఉండాలి. కాబట్టి బైబిల్లో చూడండి, దేవుని మందిరం పాడైపోయిన తర్వాత బైబిల్లో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం, హగ్గయి గ్రంథం, ఈ గ్రంథాల్లో ప్రవక్తలైన వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. యెరూషలేము దేవాలయం కోసం నెహెమ్యా ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా దానియేలు కూడా ప్రార్థన చేసినాడు. 70 సంవత్సరాల కాలం పూర్తవుతుందని దానియేలు గ్రహించి ఇశ్రాయేలు ప్రజల స్వదేశానికి వాళ్ళు తిరిగి వెళ్తారు అని వాగ్దానం చేసిన దాని యొక్క నెరవేర్పు కొరకు దానియేలు ప్రార్థన చేసినాడు. దానియేలు ప్రవక్త ప్రార్థించాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఎజ్రా గ్రంథములో ఆ కోరేసు రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి చెర నుంచి విడిపించినాడు. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు ఏం లేకుండా జీవించారు? మందిరం లేకుండా జీవించారు. ఎట్లుంటుంది చూడండి. దేవుని ప్రజలకి 70 సంవత్సరాలు మందిరం లేదు. బబులోనులో చెరలో ఉన్నారు.
బబులోన్లో 70 సంవత్సరాలు ఎంత బాధ. అందుకే ఈ కీర్తనల గ్రంథములో దాని గురించి చదువుతాం. చూడండి, 137వ కీర్తన మొదటి నుంచి చూడండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు, సియోను అంటే సియోనుకు మరో పేరు యెరూషలేం, యెరూషలేం పేరు సియోను. గుర్తుపెట్టుకోండి. మనము సియోనును జ్ఞాపకం చేసుకుని, అంటే మరి దేశంలో ఉన్నప్పుడు ఏమైంది, మందిరంలో మంచిగా ఉన్నప్పుడు అప్పుడే గనక ఏడుపు ఉంటే బాగుండు కదా. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేంలో ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తే ముందే వాళ్ళు జాగ్రత్త పడింటే ఇంత నష్టం జరగకపోయి ఉండేమో. అయితే వాళ్ళు బబులోనుకి వెళ్ళిన తర్వాత బబులోను నదుల దగ్గర కూర్చొని, ఆ దేశంలో కూర్చొని యెరూషలేమును, సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు? ఏడ్చుచుంటిమి. 2వ వచనం, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చటమ్మలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. చెరగొనిన బబులోను వారు వీళ్ళేమో దుఃఖపడుతూ సితారాలు తీసి నిరవంజి చెట్లకు తగిలిస్తే, అక్కడున్న చెరగొన్న బబులోను వారు వచ్చి ఎగతాళిగా ఒక కీర్తన పాడండి, ఒక పాట పాడండి, అంతేకాదు సియోను కీర్తనలో ఒక కీర్తన పాడండి అని వాళ్ళు హేళనగా అడుగుతున్నారంట. కాబట్టి ఎంత అవమానకరమైన విషయం. అందుకే కింద 5వ వచనములో అంటాడు ఈయన, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిడికి అంటుకొనుగాక. ఈ తీర్మానం ఎక్కడ చేసుకుంటున్నారు? బబులోనులో. ఇది ముందే చేసుకొని ఉంటే ఎంత బాగుండో. కాబట్టి ప్రియులారా, యెరూషలేము దేవాలయము, యెరూషలేం పట్టణము, దేవుని ప్రజలు, వారు దేవుని మాట వినని కారణము చేత శత్రువులు వచ్చారు, యెరూషలేమును ముట్టడించారు, మందిరములోనికి వచ్చారు, మందిరము ప్రజలను సంహరించి మందిరాన్ని నిప్పు పెట్టి కాల్చేశారు. ఎంతో నష్టం. కాబట్టి దీనంతటి కారణం ఇశ్రాయేలు ప్రజలే. వారు దేవుని మాట వినకపోవడాన్ని బట్టే. కనుకనే ఈ విషయాలు ముందుగానే దావీదు ప్రవక్త అనేది బైబిల్లో. ప్రవక్తలకి దేవుడు ముందే జరగబోయే సంగతులు ఆ దినాల్లో బయలుపరిచేవాడు. అందుకే 122 వచనంలో యెరూషలేము మందిరానికి, యెరూషలేం పట్టణానికి జరగబోయే విషయాలు ఆత్మ ద్వారా ముందే గ్రహించిన వాడై ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. యెరూషలేము యొక్క క్షేమం కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియులారా, ఆ రోజు యెరూషలేము కొరకు ప్రార్థన చేయమని దావీదు హెచ్చరించినట్లే ఈరోజు దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్న యెరూషలేము నేడు కొత్త నిబంధనలో సంఘాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈరోజు సంఘ క్షేమం కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. సంఘము క్షేమంగా ఉంటే మనమందరం క్షేమంగా ఉంటాం. సంఘ క్షేమానికి మన వంతు మనం దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయాలి. ఇవి చివరి దినాలు. సాతానుడు చాలా క్రోధముతో దిగివచ్చి దేవుని ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నించే దినాలు. ఇంకా ముఖ్యంగా సాతానుడు ఎక్కడికి వచ్చాడంటే సంఘములోనే పనిచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు మీలో నుండే అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? మధ్యలో ఉన్నాడు. వచ్చి
అందుకనే సాతానుడు మన మధ్యలోనే పనిచేస్తాడు. కాబట్టి అందుకే ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాలి. నేడు సంఘాలలో నెమ్మది, సంఘ క్షేమం, దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ఎంతో ప్రార్థన చేయాలి. సాతానుకి సమయం ఎంత ఉంది? కొంచెమే. చూడండి, ఆ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, సాతానికి వాని టైం వానికి తెలుసు కదా, వాడు ఎంతకాలం భూమి మీద పనిచేస్తాడో వానికి బాగా తెలుసు. అందుకే వాడు 10వ వచనములు అంటాడు, 2వ లైన్లో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అన్నాడు. రాత్రింబగలు తిరుగుతుంటాడు, భూమి మీదకి వస్తాడు, దేవుని దగ్గరికి పోతాడు. దేవుని దగ్గరికి పోయి మన మీద కంప్లైంట్ చేస్తుంటాడు. మనకు తెలియదు మన గురించి దేవుని దగ్గర ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. మనం దేవుని దగ్గరికి పోయిన తర్వాత మనకు అర్థమవుద్ది. నా మీద ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో, మీ మీద ఎన్ని కంప్లైంట్లు ఉంటాయో. ఒకరోజు మనం దేవుని దగ్గరికి పోయిన తర్వాత సైతాన్ ఒక పక్క ఉంటాడు, గుర్తుపెట్టుకుని. సాతాను అప్పుడు కూడా ఉంటాడు. అంటాడు, ఈ సేవకుడు బోధలు బాగా చేశాడు కానీ బ్రతుకు సరిలేదు, ఎప్పుడు ఏం చేశాడు చెప్పమంటావా అని మన లిస్ట్ అంతా తీస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నోటి మీద చేయి పెట్టుకొని మనం ఎంత భయపడుతుండాలో. కాబట్టి సాతానుడు మన మీద నేరాలు మోపేవాడు. ఒక దినాన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన మీద నేరం మోపుతాడు. తీర్పులో మనం చేసినవన్నీ బయట పెడతాడు. వీడు ఇన్ని తప్పులు చేశాడు, మరి పరలోకానికి ఎడ తీసుకుపోతావు అంటాడు. కాబట్టి మన గురించి దేవునికి ఒక దినాన లెక్క చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది, దేవుని ప్రజలు క్షేమంగా ఉండునట్లు సంఘము దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు మనమందరం భారంగా ప్రార్థన చేయాలి. అందుకనే ప్రియులారా, యెరూషలేము నాశనం అవుతుందని, యెరూషలేము పాడవుతుందని ముందే గ్రహించిన, దేవుని ఆత్మచేత గ్రహించిన దావీదు యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు. ఈ రోజుల్లో కూడా ఈ చివరి దినాల్లో దేవుని సంఘము కొరకు నేను భారముతో ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ప్రజల యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మనమందరం భారంగా ప్రార్థన చేయాలి. శత్రువు సాధ్యమైతే, మత్తయి సువార్త 24:24లో చదువుతాం, సాధ్యమైతే అంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడంట, ఏ విధము చేతనైనా. అందుకే చివరి దినాలు చాలామంది మోసపోతున్నారు. కనుక మనం మోసపోయేవారు మోసపోయి నష్టపోకుండా మనము సంఘక్షేమం కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.